శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం ఈశ్వరానుగ్రహకటాక్షవలసిత్యర్థం. కన్యారాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఏర్పడుతున్నాయి. అనుకున్న పనులు జరుగుతూ ఉంటుంది. అనుకున్న టయానికి పూర్తి చేయరు, కానీ దానికి కావలసిన శ్రమ పడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. పని ఖచ్చితంగా పూర్తవుతుంది. మీరు 10వ తారీఖు పూర్తి చేయాలనుకుంటే 15వ తారీఖు పూర్తవుతుంది. ఒక్క అడుగు ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా పనులు మాత్రం పూర్తి చేస్తారు. ఎవరెవరు కన్యారాశిలోకి విచ్చేస్తారు అని అంటే కనుక, ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి విచ్చేస్తారు. కన్యారాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఒక స్టాండర్డ్ అనేది ఏర్పడుతుంది. సెకండ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఏర్పడుతోంది. పర్వాలేదు, ఉన్నటువంటి అప్పుల్లోంచి 60% తీయడానికి మార్గాలు కనబడతాయి. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టరు. మీకు అప్పు ఎవరైతే మీ దగ్గర తీసుకున్నారో వారు 60% మీకు ధనాన్ని తిరిగి ఇస్తారు. ఆనందదాయకమైన వాతావరణాన్ని ఈ నెలలో కన్యారాశి వారు చవి చూస్తూ ఉంటారు. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను కొన్ని విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొని కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా స్టమక్కి సంబంధించి కానీ లివర్కి సంబంధించి కానీ ఈ రెండిట్లోనూ అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయండి. ముఖ్యంగా పైగా కన్యారాశి వారు పేగు వరవడం కానీ, ఆహారం తీసుకున్న తర్వాత అరగకపోవడం కానీ, కిడ్నీ సమస్య కానీ ఏర్పడేటువంటి అవకాశం జూలై 2వ వారం నుంచి 3వ వారం మధ్యలో జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాహనాల విషయంలో ప్రమాదం అంతగా గోచరించడం లేదు. ఆహారంలో తీసుకోరని పదార్థం తీసుకోవడం వల్ల కాస్త డైజెస్టివ్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి గోచరిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతుంది. ఇతర కార్యకలాపాల మీద ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ పెడుతుంటారు చదువు మీద కంటే. రాజకీయ నాయకులకి కేడర్లో అగౌరవం ఏర్పడుతుంది. జనాల్లో కూడా ఆదరణ తగ్గే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సర్లే, మన వాళ్ళే కదా, మన కేడరే కదా, మన పార్టీ వాళ్ళే కదా, ఏమన్నారు, రాను రాను రోజుల్లో చూద్దాంలే అని సర్దుకుపోయేటువంటి మనస్తత్వంలోనే ఏర్పడుతుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందనే అవకాశం చెప్పవచ్చు. జూలై 2వ వారంలో ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల కొత్త బంధాలు ఏర్పడతాయే కానీ పునాది అనేది ఈ నెలలో చెప్పడానికి లేదు. మంచి అవకాశం చెప్పడానికి లేదు, ఒక అవకాశం అయితే ఏర్పడుతోంది. దీనివల్ల పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ నెల 3వ వారంలో వెచ్చించండి, లాభాన్ని చూస్తారు. రూపాయికి ₹10 లాభం ఉంటుంది. వ్యాపారాలు చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితులను వ్యాపారాలు చేయొద్దు, ఆలోచన కూడా చేయొద్దు, పేపర్ వర్క్ కూడా చేయడానికి వీలు లేదు. కాబట్టి ఏ రంగాలు మీరు వ్యాపారం చేయాలనే విషయాన్ని తెలియజేయడం లేదు. అసలు వ్యాపారం అనేటువంటిది కన్యారాశి వారు జూలై నెలలో శ్రీకారం చుట్టడం అనవసరము. ఇది క్లియర్. తదనంతరం కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం పెరుగుతుంది. కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని కూడా పెద్ద మనుషుల మధ్యలో రాజీకి వచ్చేస్తారు. పైగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ కేసు కొలిక్కు వస్తుంది. కాస్త ధనాన్ని అయితే మీరు చవి చూస్తూ ఉంటారు. కన్యారాశి వారు స్థిరమైనటువంటి గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఖచ్చితం చరాస్తి అంటే ఏదైనా ఒక వెహికల్ అయినా సరే ఈ నెలలో కొనుగోలు చేస్తారు. పైగా కన్యారాశిలో వారికి సమాజంలో కాస్త గౌరవం తగ్గుతున్నా కదా మీ పేరు మాత్రం మీరు అక్కడ ఆ ప్రజెన్స్ మీరు ఉండాల్సిందే. మీకు అంత గౌరవం లేకపోయినా మీరు లేకపోతే ఆ కార్యక్రమం జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక
విందు వినోదాల్లో తక్కువగా పాల్గొంటారు. గౌరవం అనేటువంటిది కొంచెం పెరుగుతుంది సమాజంలో. మీ మాటకి విలువ ఉంటుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూలై చివరి వారంలో శుభవార్త వింటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ శుభవార్త నిలబెట్టుకోవడానికి నిత్యము డాక్టర్ గారి యొక్క సలహాలు మాత్రం పాటించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే లేనిపోయే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. జూలై 4వ వారంలో సంతానానికి అవకాశం 70% కనబడుతోంది. ఇక వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసేటువంటి వారు జూలై 3వ వారంలో ప్రారంభం చేయండి. ముఖ్యంగా పడమట, ఉత్తర, తూర్పు ఈ 3 దిశలుగా ఉన్నటువంటి సంబంధం వీరికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడాను చెప్పేటువంటి జాతక పర్యంతంతా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగతమైన జాతకంలో పరిపూర్తి విషయాల్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు లేకపోతే కనుక మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతక విషయాన్ని విశదీకరించి తెలియజేయడం జరుగుతుంది. ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయాలి మరి అని అంటే ఖచ్చితంగా ఈ నెలంతా కూడాను కన్యారాశి వారు వీరభద్రుని ఆరాధన చేయడం, లేని పక్షంలో శివాలయంలో సాయం సంధ్య వేళ స్వామివారికి 11 ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరం. ఈ కన్యారాశి వారు మీ వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడాను శివాలయంలో చండీ ప్రదక్షిణ కానీ లేదా మామూలు ప్రదక్షిణ 21 కానీ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు విభూతిని అడ్డంగా ధరించండి. రుద్రాక్షమాలను ధరించండి. ఒకవేళ దేవాలయానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కనుక ఓం రుం రుద్రాయ నమః అని 54 సార్లు పఠించి చక్కగా ఒక రాగి చెంబులో నీళ్లు మీరు స్వీకరించండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారు ఈ జూలై నెలంతా కూడాను ఎంత శివారాధన చేయగలిగితే అంత క్షేమదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కన్యారాశి వారు ఆలోచన ధోరణి కానీ ఆరోగ్య సమస్యని కానీ మీరు మెరుగుపరుచుకోవాలి అంటే కేవలము ఈశ్వరారాధన చేయడం, ఈశ్వర దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. పసుపు ఒత్తు వేసి దీపారాధన చేయండి. క్షేమదాయకంగా ఉంటుంది. పరమేశ్వర అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో ఈ రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.